ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారని భయం వేసిన వాళ్ళకి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా అలవాటే. మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతే. ఎంత నీచానికి దిగజారిపోయారంటే గొడ్డల పార్టీ అని, మీ బాబాయిని చంపించింది నువ్వు కాదా అని, మీ తల్లి గారిని చెల్లి గారిని ఇబ్బంది పెట్టలేదా అని, ఇక ఒకటి కాదు అనేకం అన్నమాట. ఈ విధంగా వ్యక్తిగత హననం చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిది తప్పుడు రాజకీయం, ఎవరిది గొడ్డల పార్టీ గురించి మీరు మాట్లాడుతున్నారు, అసలు వెన్నుపోటు అనేదానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, అసలు ఆయన హయాంలో జరిగినటువంటి హింసాత్మక చర్యలు కానీ హత్యలు కానీ వాటన్నిటిని ప్రస్తావిస్తూ, ముఖ్యంగా విజయవాడలో జరిగిన ఎన్కౌంటర్ దశరథరామ్ గారి హత్య గురించి, అలానే వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించి ప్రస్తావించారు. దావన్నీ చేయించినటువంటి ఈ హత్యల వెనకాల ఉన్నటువంటి కుట్ర గాని హస్తం గాని చంద్రబాబు నాయుడు గారు మీది కాదా అని ఎప్పుడైతే ఆయన నిలదీశారో ఒక్కసారిగా ఉలిక్కిపడి తిరిగి మళ్ళా బురద జల్లటం మొదలుపెట్టారు. ఏమనంటే, ఆ రంగా గారి హత్య కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకి మీ నాన్నగారు స్థావరం ఇవ్వలేదా కాంగ్రెస్ పార్టీలో అని చెప్పని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రాజశేఖర రెడ్డి గారి సొంత పార్టీయా? కాదు కదా. దేవినేని నెహ్రూ గారు ఆయన ముద్ద అయి ఉండొచ్చు. దేవినేని నెహ్రూ ఆయన హైకమాండ్తో మాట్లాడుకుని కాంగ్రెస్ పార్టీలో వస్తానంటే రాజశేఖర రెడ్డి గారు ఎవరు కాదని చెప్పడానికి? దానికి రాజశేఖర రెడ్డి గారికి రంగా గారి హత్యకి సంబంధం ఏంటి? అసలు రాజశేఖర రెడ్డి గారికి రంగా గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి కూడా నేను మీ అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల మీద నేను చెప్పడం జరిగింది, రంగా గారి యొక్క హత్య వెనకాల జరిగినటువంటి కుట్ర అనేది చిన్న విషయం కాదు అని. అసలు రాజకీయంగా రంగా గారు కాంగ్రెస్ పార్టీలో రావడానికి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క మద్దతు ఎంత ఉందో ఎంతమందికి తెలుసు? ఆయన యొక్క ప్రమేయంతోనే, ఆయన యొక్క ప్రోత్సాహంతోనే వంగవీటి మోహన్ రంగా గారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం, ఆయన అప్పటికే ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ గా జైల్లో ఉండి గెలిచినటువంటి ఘనత అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తిని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజానాయకుడిగా ఎదిగితే ఇంకా బాగుంటుందని చెప్పని ఆయన ఆహ్వానించడం, దాని తర్వాత 85లో వంగవీటి మోహన్ రంగా గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దని చెప్పని ఇక్కడున్నటువంటి ఎంతో మంది నాయకులు అడ్డుకుంటే రాజశేఖర్ రెడ్డి గారే ఆయనకి తప్పనిసరిగా ఒక మంచి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు అని చెప్పని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటి మంచి స్నేహితుల మధ్య మీరు ఇవాళ మీ అవసరాల కోసం బురద జల్లటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి అలాంటి ఎదుగుతున్నటువంటి నాయకుడిని మీరు అడ్డుకొనడానికి మీ అధికారాన్ని అడ్డుపెట్టి మీకు అనుకూలంగా పనిచేసేటువంటి ఇక్కడ ఎస్పీని వ్యాస్ని వేసినటువంటి ఆయన ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టి, అంటే ముఖ్యంగా రంగా గారు చేస్తున్నటువంటి ఆయన అనుచరుల్ని కానీ ఆయన కార్యకర్తల్ని కానీ ఆయనని కానీ ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులు పెట్టినటువంటి వార్తలు అప్పుడు పేపర్లలో ఎన్నో వచ్చాయి. తర్వాత ఆయనకి రోజు రోజుకి అందుతున్నటువంటి ప్రజాదరణను చూసి ఏదో ఒక విధంగా ఈయనని తుదముట్టించాలని చెప్పని ప్రయత్నం చేసిన విషయం అందరికీ తెలుసు. మరి అదే వంగవీటి మోహన్ రంగా గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారితో గన ఇబ్బంది ఉండుంటే ఆయన అసెంబ్లీ సాక్షిగా స్వయంగా రంగా గారే, అదే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మిగతా మంత్రులందరూ ఉన్నారు, హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ ఉన్నారు, అందరు ఉండగానే అదే అసెంబ్లీలో ఆయన ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం నన్ను చంపడానికి కుట్ర పన్నింది, నాకు ప్రాణహాని ఉంది అని ధైర్యంగా చెప్పారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి వల్ల ఉండుంటే చెప్పేవాళ్ళు కదా, నాకు రాజశేఖర రెడ్డి గారి వల్ల కూడా ఉంది ప్రాణహాని ఉందని. ఇంత స్పష్టంగా ఆయన నోటితో ఆయనే
నాకు ప్రాణహాని ఉంది అని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి రంగా గారిని ఆయన మాటలను పక్కన పెట్టి ఇంత నీచానికి దిగజారుతారా మీరు రాజకీయాల కోసం? నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా అడిగారు. ఆయనకు ఆ రోజు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ వల్ల మిమ్మల్ని ఎండగడుతున్న, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగడుతున్న చూసి తట్టుకోలేక ఆయన్ని చంపించాలని మీకు అనుకూలమైనటువంటి అధికారుల్ని మీరు ఎక్కడ ఎస్పీలుగా పంపించి ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. దాని ద్వారా ఆయనకి వస్తున్న రోజు రోజుకి ఇంకా మీరు చేస్తున్నట్టు తప్పుడు పనులకి ఆయనకి ప్రజాదరణ పెరిగేసరికి ఇంకా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈయనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పని దాదాపు 350 మందికి పైన ఉన్నటువంటి పోలీసు వాళ్ళను కూడా ఈ కృష్ణా జిల్లా నుంచి మీరు బదిలీ చేయడం జరగలేదా? 6 నెలల క్రితమే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన 6 నెలల క్రితమే ఇవన్నీ జరిగినాయి. ఆ విషయాన్ని కూడా అప్పుడు జూలైలో జరిగినటువంటి కాపునాడు యొక్క మీటింగ్ లో ఈ యొక్క ప్రస్తావన, అనేక అంశాల్లో ఈ యొక్క ప్రస్తావన కూడా రాలేదా? ప్రతి ఒక్కదానికి స్పష్టంగా అన్నిటికీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. అదే రంగా గారిని ఎస్పీ వ్యాస్ గారు నేను డైరెక్ట్ గా ఉంటే ఇది సాధ్యం కాదని ఆయన బదిలీ అయ్యి గిరీష్ కుమార్ గారిని అక్కడ పెట్టి కోడేల శివప్రసాద్ గారు అప్పుడున్నటువంటి హోంమంత్రి ఎస్పీ వ్యాస్ వీళ్ళిద్దరూ కలిసి కుట్ర పన్ని మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతోనే ఆ రోజు రంగా గారిని చంపించారు. చంపించిన తర్వాత ఏం చేశారు? ఆ కేసుని ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళ మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి, గ్రూపు తగాదాలు ఉన్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి దేవినేని నెహ్రూ వాళ్ళ అనుచరులందరినీ కూడా ఆ కేసులో మీరు ఇరికించారా లేదా? అసలు కృష్ణా జిల్లా నుంచి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క మర్డర్ కేసులో లేడు. ఎందుకంటే రంగా గారి యొక్క మర్డర్ని 25 అడుగుల దూరం నుంచి చూసినటువంటి వ్యక్తిని నేను. అప్పుడు నాకు 15 సంవత్సరాలు. ఈ విషయాన్ని నేను ఎన్నో సందర్భాల్లో అటు మీడియా పరంగానే కానీ వేదికల మీద కానీ చెప్పాను. ఇవాల్టికి కూడా నేను ముగ్గురిని, ఆ యొక్క స్పాట్ లో ఉన్నటువంటి వాళ్ళని నేను ముగ్గురిని గుర్తుపట్టగలను కూడా చెప్పాను. ఏదో ఒక సందర్భంలో ఆ యొక్క పర్సన్స్ యొక్క చిత్రాలని నేను గీయించి మీడియా పరంగా కూడా నేను తప్పనిసరిగా బయటికి తీసుకొస్తాను. ఎవరో అంటారు ఈ 3-4 రోజుల్లో మీ యొక్క పచ్చ మీడియాలో కూర్చోబెట్టి అక్కడ ఆ రోజు బాంబులు వేసినటువంటి వాళ్ళల్లో కడప నుంచి వచ్చిన ఆ బాంబులు అని చెప్పాను. కడప నుంచి వచ్చిన బాంబులు అని చెప్పని మీకు అంత స్పష్టంగా తెలిస్తే ఆ యొక్క కేసుని మీరు ఆ రోజే సిబిఐకి ఎందుకు అప్పగించలేదు? రంగా గారి యొక్క మర్డర్ తర్వాత సంవత్సరం పైన మీరు అధికారంలో ఉన్నారు కదా, మీకు ఆ యొక్క మర్డర్తో ఎటువంటి సంబంధం లేనప్పుడు మీరు సిబిఐకి ఎందుకు అప్పగించలేదు మీ యొక్క హయాంలో? తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా మీరు తిరిగి అధికారంలోకి వచ్చినాక 94లో ఇక్కడ ఉంటే సాక్ష్యాధారాల్ని మీరు మార్చడానికి, ప్రలోభ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పని ఆ కేసుని మీరు తెలంగాణకి మార్చలేదా? చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో మీరు అధికారంలో లేరా? కేసులోనేమో మీకు నచ్చనటువంటి దేవినేని నెహ్రూని, వాళ్ళ యొక్క అనుచరులనేమో గ్రూపు తగాదాల్లో జరిగినటువంటి మర్డర్ అని చెప్పని మీరు చిత్రీకరించి దాన్ని, కేసుని తెలంగాణలోకి మార్చలేదా? అంత చిన్న విషయమే అయి ఉంటే రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఉడికిపోలేదా? దేశం కూడా ఒక్కసారి ఉలిక్కిపడలేదా? వంగవీటి మోహన్ రంగా గారిది చిన్న విషయం అయితే దీని వెనక పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. రంగా గారిని చంపిన స్థలం నుంచి కేవలం 1 ఫర్లాంగ్ దూరంలోనే అప్పుడు మహిళా పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇంకొక ఫర్లాంగ్ దూరంలో అంటే పీడబ్ల్యూడి గ్రౌండ్ కి ఇటుపక్క పోలీస్ స్టేషను, అవతల వైపు డైరెక్ట్ గా ఎస్పీ ఆఫీస్ ఉంది, ఎస్పీ నివాసం ఉంది. ఇంత దగ్గరలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన ఒక అరగంట పాటు ఎవరు కూడా ఎందుకు రాలేకపోయారండి పోలీసులు ఆ ఘటన దగ్గరికి?
మరి ఆ ఘటన యొక్క జరిగినటువంటి మీరంటున్నారు కదా కడప సంబంధించిన బాంబులని, వాటి యొక్క ఆధారాలు తీసుకుని సిబిఐకి అప్పచెప్పినప్పుడైనా మీ యొక్క సిన్సియారిటీగా ఉండుంటే, నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే ఆ యొక్క కేసులో మీరు ఈ సాక్ష్యాధారాలు ఎందుకు ప్రెజెంట్ చేయలేకపోయారు, ఎందుకు పెట్టలేకపోయారు? ఆ కేసు 2002 మార్చి 4వ తారీఖున సరైన సాక్ష్యాధారాలు లేవు అని రంగారెడ్డి కోర్టులో కొట్టేశారే. మరి ఇన్ని ఆధారాలు మీకు ఉండంగా రాజశేఖర రెడ్డి గారు కూడా దీనిలో ఉన్నారని తెలిసినప్పుడు మీరు చేయించాల్సింది కదా. రంగా గారిని చంపినప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. ఆ కేసు రంగారెడ్డి కోర్టులో కొట్టేసినప్పుడు కూడా 2002లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కానీ పేర్లు, సాక్ష్యాలు, కేసులో ఉన్నటువంటి ముద్దాయిలందరినీ మాత్రం ఆయనకి పడనటువంటి రాజశేఖర్ గారిని పెట్టడం జరిగింది. ఎందుకంటే దేవినేని నెహ్రూ గారు స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో నాకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో సందర్భాల్లో మా ఇద్దరి మధ్య పార్టీలో విభేదాలు ఉన్నాయని చెప్పటం చాలా సందర్భాల్లో జరిగింది. మేము కూడా ఆ రోజు చాలా మంది ద్వారా తెలుసుకున్నది ఏంటంటే ఆ రంగా గారి యొక్క మర్డర్ జరిగేంత వరకు కూడా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులకి కూడా సంబంధం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా జరిగింది. ఆ విషయానికి మాకు పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. అందుకనే మేము సిబిఐకి అప్పచెప్పమని చెప్పి ఆ రోజు కుటుంబ సభ్యులు అందరం కూడా నిరాహార దీక్షలో కూర్చున్నాం. మరి అదే సిబిఐ కేసులో మీరు ఎందుకు న్యాయం జరగనివ్వకుండా అడ్డుపడ్డారని చెప్పని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మీ మీద బురద పడుతుందని చెప్పని, మీరు ఎక్కడ బయటపడతారని చెప్పని ఇవాళ ఆ కేసుల్ని ప్రలోభ పెట్టుకుని మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని కొట్టేయించిన తర్వాత ఇవాళ మళ్ళా ఆధారాలు లేవు కదా అని చెప్పని ఇటు రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద జల్లటం అనేది ఎంతవరకు మీ యొక్క, అసలు మీకు కొంచెం కూడా సిగ్గు లేదా అని అనిపిస్తుంది. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇలాంటి నీచమైన రాజకీయాల మీరు చేస్తుంది. ఒక గొప్ప నాయకుడిని మా అందరికీ అందుబాటులో లేకుండా చేసింది కాకుండా ఇవాళ ఆ యొక్క మర్డర్ కేసును కూడా ఎదుటి వాళ్ళ మీద తోసేసి చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు. ఇంత నీచమానికి మీరు ఒడిగడుతున్నారంటే రాజకీయంగా ఎలాంటి స్థాయి కన్నా దిగజారుతారనేది ప్రజలు కూడా ఇవాళ గమనిస్తున్నారు. ప్రతి ఒక్కడికి తెలుసు ఆ రోజు ప్రతి గుమ్మం తలుపు తట్టినా కూడా రంగా గారిని చంపింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పని చాలా స్పష్టంగా చెప్పగలరు. ప్రభుత్వం యొక్క పూర్తి సహకారం ఉంటేనే, పోలీసుల యొక్క అండదండలతోనే, మీకు సంబంధించినటువంటి మీకు అనుకూలమైనటువంటి అధికారుల ద్వారానే ఈ చేయించారని చెప్పని చాలా స్పష్టంగా ఉంది. ఇంకా ఎంతమందికి మీరు మాయ మాటలు చెప్పి మీ యొక్క మీడియా ద్వారా మీరు అబద్ధాల్ని నిజాలు చేద్దామని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. మీరు కాదా ఆ యొక్క మర్డర్ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది? తిరిగి ఇవాళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు బురద జల్లటం మొదలు పెట్టారా? అసలు ఆ సిబిఐ ఎంక్వైరీ కన్నా కరెక్ట్ గా జరిగి ఉండుంటే, ఆ రోజున రత్నకుమారి గారు కన్నా నిలబడి ఉండుంటే ఇవాళ మీరు మాట్లాడటానికి ఆస్కారం ఉండేది కాదు. ఆవిడ్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేర్పించుకున్నారు. ఇంత కుట్రపూరితమైనటువంటి పనులు మీరు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పని, వాళ్ళ నాన్నగారికి కూడా సంబంధం ఉందని చెప్పని మాట్లాడుతున్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు రంగా గారితో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు. ఉండవల్లి అరుణ్ కుమార్ గాని ఇంకా చాలా మంది పెద్ద నాయకులందరూ కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే ఆయన వచ్చిన తర్వాతే పార్టీలోకి ఇలాంటి నీచమైన రాజకీయాలు, ఇలాంటి హత్య రాజకీయాలు మొదలైనవి అని చెప్పని అందరూ చెప్పారు. పోని హరిరామ్ జోగయ్య గారిని తీసుకుందాం. ఆయన మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తే కదా. మరి ఆయన కూడా రంగా గారిని చంపిన తర్వాత బయటికి రిజైన్ చేసి వచ్చి మరి చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనిలో పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, అవునా కాదా? అందుకే నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసానని చెప్పని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఆయన మీ పార్టీలో ఉన్న వ్యక్తే కదా.
చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్పాల్సినంత అవసరమైతే లేదు. ఎందుకంటే ఆయనకి కేసుల్ని తారుమారు చేయటం, అందులోనూ ఆయన మీద ఉన్న కేసుల్ని తనకి ఏ సంబంధం లేదని చెప్పని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలా అయితే అరెస్ట్ అయ్యి మళ్ళా అధికారంలోకి రాగానే ఆయనకి ఎటువంటి సంబంధం లేదని కడిగిన ముత్యం అని చెప్పని ఆయనే ఒక కమిటీ వేయించుకుని కొట్టి చేసిన విషయం మనకి తెలుసు. మరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమందిని మభ్యపెట్టగలరు? మీ యొక్క అనూహ్యమైనటువంటి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పూర్తి సాక్ష్యాధారాలతో దొరికారు కదా, మీరొక వింత గొంతుతో ఆ రోజు ఫోన్లో మాట్లాడారు కదా, మరి ఇవాల్టికి కూడా మీరు తప్పించుకుని తిరుగుతున్నారు. అలానే ఈ ప్రతి ఒక్క కేసులో కూడా మీకు ప్రమేయం ఉంది, మీకు సంబంధం ఉంది. మీరు తప్పనిసరిగా దీనికి బాధ్యత వహించాలి. రంగా గారిని చంపిన దానిలో మాత్రం మీ యొక్క హస్తం కూడా ఉంది. కానీ మీరు తప్పించుకు తిరగడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లటం అనేది చాలా నీచానికి దిగజారుతున్నారని చెప్పని మరొక్కసారి నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులుగా కానీ ఆ యొక్క రంగా గారి అనుచరులు చాలా మంది కూడా మమ్మల్ని రెగ్యులర్ గా కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి బాధలు ఒకటి కాదు, వర్ణనాతీతం. మీరు పెట్టినటువంటి చిత్రహింసలు ఎన్నో ఉన్నాయి. ఆ రోజున వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఇవాల్టికి కూడా రౌడీ షీట్లుగానే వాళ్ళు రౌడీ షీటర్స్ గానే వాళ్ళు పిలువబడుతున్నారు. అంటే దాదాపు 35 సంవత్సరాలు అయిపోయింది వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు. ఇంత అణగదొక్కడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఎవరికి తెలియవు చెప్పండి? తిరిగి మళ్ళా మీరు మాట్లాడుతున్నారు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పని. ఎవరు ఎన్ని చేసినా సిబిఐ కేసు ఆ రోజు జరిగినటువంటి దర్యాప్తులో దాదాపు 44 మందిని ముద్దాయిలుగా పెట్టారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళే. కానీ వాస్తవానికి జరిగింది మాత్రం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క కేసులో లేడు, ఆ యొక్క సందర్భంలో కూడా లేడు. ఎందుకంటే అక్కడ చూసినటువంటి వేరే వాళ్ళు కానీ మాకు సంబంధించిన వ్యక్తులు కానీ చాలా స్పష్టంగా చెప్పారు, బయట నుంచి తీసుకొచ్చినటువంటి కిరాయి గూండాలతో చేయించారు, ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ తోనే జరిగింది అని చెప్పని చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. దీన్ని మీరు మీ యొక్క మీడియా ద్వారా ఎంత ఊదరకొట్టినా, ఎంత తప్పుడు సాక్ష్యాల్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్దామని ప్రయత్నం చేసినా, ఎలా అయితే మీకున్నటువంటి అలవాటు ప్రకారంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పించి మరీ నిజం చేద్దామని చెప్పని మీరు ప్రయత్నం చేసినా, ఇది ముమ్మాటికి నిజం. రంగా గారి యొక్క హత్య వెనుక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. అలానే ఈ రాష్ట్రంలో ఇవాళ్టికి జరుగుతున్న అనేక అరాచకాల వెనుక కూడా చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది. అంటే ఈ హత్య రాజకీయాలకు తెర తీసినటువంటి ఒక నీచమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అతను చంద్రబాబు నాయుడు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. దాన్ని మీరు కప్పిపుచ్చుకుందామని మీరు గాని మీ మంత్రులు గాని 100 ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా స్పష్టతతో ఉన్నారు. ఆయన మీద మీరు 100 రకాలుగా బురద జల్లడానికి ప్రయత్నం చేసినా ప్రజలకు అర్థమవుతుంది ఏం జరుగుతుందనేది. ఇప్పటికైనా మీ యొక్క తప్పుడు ప్రచారాలు ఆపాలి, ముఖ్యంగా రంగా గారి విషయంలో అని చెప్పని నేను చాలా స్పష్టంగా